అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రచించిన నిజాయితీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమావాస్య వెళ్ళాక తదియనాడు మీ నాన్నగారి నెలమాసకం. అమ్మ చెప్పగా ఉలికిపాటుగా చూశాను. అంటే ఇవాటికి వారం రోజులుంది. నాన్న చనిపోయి అప్పుడే నెల కావస్తోందా? ఎంత తొందరగా గడిచిపోయాయి రోజులు. నా కళ్ళు తడి అయ్యాయి. ఆయన క్రమశిక్షణ, ఆశయాలకి వాస్తవాలకి మధ్య నలిగిపోతూ ఆయన చేసిన జీవన పోరాటం, లేమిలో కూడా చంపుకోని ఆయన స్వాభిమానం, ముఖ్యంగా పరుల సొమ్ముని పాములా చూసే ఆయన నిజాయితీ గుర్తుకొచ్చాయి. ఎంత క్లుప్తంగా కానిద్దామన్నా 1000 రూపాయలు ఖర్చవుతాయి. బ్యాంకులో డబ్బు ఎంత అవుతుందో చూడు అంది అమ్మ కళ్ళు తుడుచుకుంటూ. బ్యాంకులో ఎంత డబ్బుందో అమ్మకి తెలియంది కాదు. నాన్నగారి స్వార్జితం 1,00,000 రూపాయలు ఉండేది. ఆయన కర్మకాండలకి 20,000 ఖర్చయ్యాయి. నాన్నగారు అదృష్టవంతులు కాబట్టి అనారోగ్యంతో తీసుకోకుండా హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. 56 ఏళ్ల అమ్మకి భవిష్యత్తులో ఏ అనారోగ్యం వస్తుందో, ఆ డబ్బుతో ఏ అవసరం వస్తుందో, ముఖ్యంగా చెల్లెలి పెళ్లి చెయ్యాలి. ఆలోచిస్తూ అన్నాను, బ్యాంకులో ఉన్న డబ్బులోంచి 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. మరో మార్గం ఆలోచిస్తాను అని నాన్నగారి గదిలోకి నడిచాను. తలుపులు లేని అలమరా నిండా వరుసగా పేర్చి ఉన్న లా పుస్తకాలు నన్ను ఆత్మీయంగా పలకరించాయి. నా వెన్నుతట్టి ధైర్యం చెప్పాయి. చెప్పటం మర్చిపోయాను, మా నాన్నగారు సివిల్ లాయర్గా ప్రాక్టీస్ చేసేవారు. లాని కాచి వడబోసిన మేధావి. సరస్వతి ఆయన కటాక్షించినా లక్ష్మి ఆయన కరుణించకపోవటానికి కారణం ఆయన ఆదర్శాలే. పేదవాళ్ల కేసులు ఉచితంగా వాదించేవారు. ధనికులైనా ఫీజుల కోసం పీడించేవారు కాదు. ఫీజు డిమాండ్ చేసేవారు కారు. పరుల సొమ్ము కోసం ఆశపడకపోవటం ఒక్కటే కాదు, ఎవరి డబ్బైనా ఆయన దగ్గరుంటే అది ఎంత స్వల్ప మొత్తమైనా ఆ డబ్బు వాళ్ళకిచ్చే వరకు నిద్రపోయేవారు కాదు. బిఎల్ పాస్ అయిన నేను నాన్నగారి ఆశయాలను వంట పట్టించుకొని ఆయన అడుగుజాడల్లోనే లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ గదిలో 2 ట్రంకు పెట్టెలు పొడవాటి చెక్కబల్లపై పక్కపక్కనే ఉన్నాయి. ఒక పెట్టెలో నాన్నగారి బట్టలు, రెండవ పెట్టెలో ఏముంటాయో నాకు తెలుసు. నేను ఆ పెట్టె తెరిచి చూశాను. అందులో బాగా పాతపడి అట్ట నలిగిన డైరీ ఒకటుంది. నేను ఆ డైరీని తెరిచాను. నేనెప్పుడూ చూడని, చదవని ఆయన డైరీని చూస్తున్నాను. దాంట్లో ఆయన మనసుని బాధపెట్టే సంఘటనలు కానీ, సంతోషపెట్టిన అనుభూతులు కానీ లేవు. ఆయన లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆఖరి కేసు వరకు ఏ క్లయింట్ ఎంత ఫీజు బాకీ పడ్డాడో తేదీలు, సంవత్సరాలతో సహా వ్రాస్తున్నారు ఆయన. నేను ఏదో తెలియని కుతూహలంతో క్యాలిక్యులేటర్ సాయంతో ఆ అంకెలను కూడటం ప్రారంభించాను. అంతా పూర్తయ్యాక నా గుండె క్షణం కొట్టుకోవటం ఆగినట్టయింది. 5 లక్షలు. కేసు గెలిచాక క్లయింట్లు న్యాయంగా ఆ డబ్బు నాన్నగారికి ఫీజుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బుతో ఎన్ని అవసరాలు తీరుండేవి. ఇవాళ నేను చెల్లి పెళ్లి ఎలా చెయ్యాలని బుర్ర బద్దలయ్యేలా ఆలోచించనక్కర్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆ డబ్బు మా దగ్గర ఉంటే మా కుటుంబం భద్రతా భావంతో బ్రతికేది. కేసు గెలిచే వరకు క్లయింట్ నుంచి ఫీజు వసూలు చేయని నిజాయితీ నాన్నగారిది. కేసు గెలిచాక ముఖం చాటేసే ప్రబుద్ధులు వాళ్ళు. నేను వేదనగా నిట్టూరుస్తూ నాన్నగారు చనిపోవడానికి ముందు ఏ కేసులు గెలిచింది, ఆయన ఎవరు ఎంతకి బాకీ పడింది చూశాను. సేఠ్ రామ్ కుమార్ 1000 రూపాయలు. రామ్ కుమార్ టౌన్లో హోల్సేల్ పేపర్ మర్చెంట్. సూర్యారావు 2000. అతనికి 4-5 బట్టల షాపులున్నాయి. ఆ ఇద్దరే నా పాలిట ఆశాజ్యోతులు. డైరీ మూసి యథాస్థానంలో ఉంచుతుండగా పెట్టెలో ఒక పక్కగా 2 కాగితం పొట్లాలు కనబడ్డాయి. నేను కుతూహలంగా వాటిని తీసి చూశాను. తెల్ల కాగితంలో చుట్టిన ఒక పొట్లంలో 150 రూపాయలు ఉన్నాయి. కాగితంపై వి రామస్వామి అని పేరు, అతని ఇంటి అడ్రస్ రాసి ఉన్నాయి. రెండో పొట్లంలో 102 రూపాయలు, దానిమీద సూర్యారావు పేరు రాసున్నాయి. బట్టల షాపులున్న సూర్యారావే. క్లయింటు కోర్టు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో మిగిలిన సొమ్ముని క్లయింట్కి తిరిగి ఇవ్వటం నాన్నగారి నిజాయితీకి అతిపెద్ద ఉదాహరణ. ఏ కారణం చేతైనా క్లయింట్ రావడం ఆలస్యమైనా ఎన్ని నెలలైనా ఆ డబ్బు అలానే భద్రంగా ఆయన దగ్గర ఉండేది తప్ప ఎంత అవసరమైనా ఆ డబ్బు ఖర్చు పెట్టేవారు కాదు ఆయన. రామస్వామికి ఇవ్వవలసిన డబ్బున్న పొట్లంపై సంవత్సరం తేదీ చూశాను. 2005వ సంవత్సరం మార్చి నెల 6వ తేదీ. 2 సంవత్సరాలు, సుదీర్ఘమైన 2 సంవత్సరాలు భద్రంగా నాన్నగారు దాచిన ఆ డబ్బు రామస్వామికి అందచేయగలనో లేదో. ఎందుకంటే రామస్వామి ఊరుదలి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు. ఆలోచిస్తూ పెట్టి మూశాను. మీరు గెలిచిన కేసులో మా నాన్నగారికి ఫీజుగా 1000 రూపాయలు ఇవ్వవలసింది అని నేను చెప్పగానే
క్షణకాలం సేట్ రామ్కుమార్ ముఖంలో రంగులు మారాయి. తరువాత ముఖంలో నిజాయితీని ప్రస్ఫుటింపచేస్తూ అన్నాడు, నేను ఫీజు బాకీ పడ్డానా? ఎప్పటికేసది? గెలిచి దగ్గరగా 6 నెలలు. కేసు గెలవగానే ఫీజు మొత్తం ఇచ్చేశాను. పాపం పెద్దాయన మర్చిపోయి ఉంటారు అన్నాడు, తానేమి ఇవ్వనక్కర్లేదని కాదు ఇవ్వబోనని స్పష్టం చేస్తూ. నేను హతాశుణ్ణయ్యాను. అతను బాకీ లేనిదే నాన్నగారు డైరీలో రాయరు. సేట్ ధోరణి అర్థమైంది. కేసు వాదించిన నాన్నగారు లేరు. కేసు గెలిచిన సేట్ ఆయన ఫీజు ఎగ్గొట్టాడు. రేవు దాటాక తెప్పతో పనే ఉంది. నేను నిస్సహాయంగా వెనుతిరిగాను. నా కాళ్ళు సూర్యనారాయణరావు షాపు వైపు దారి తీశాయి. నేను నమస్కారం అనగానే ప్రతి నమస్కారం కూడా చెయ్యకుండా, ఏం పంతులుగారు, నాన్నగారు పోయారట అని పరామర్శించాడు. నాన్నగారు పోయినప్పుడు అంతిమ దర్శనం కోసం కూడా రాని మనిషి ఇప్పుడు నేను అతని కోసం వెళ్లగానే పరామర్శిస్తుంటే నాలోని అణువణువు భగ్గుమంది. తమాయించుకుని జేబులోంచి కాగితపు పొట్లాన్ని తీసి ఆయన ముందు చూపాను. మా నాన్నగారి పెట్టెలో ఈ డబ్బుంది. కోర్టు ఖర్చుల నిమిత్తం మీరు ఆయనకిచ్చిన డబ్బులో మిగిలింది. మీ సొమ్ము మీకు అందజేయాలని వచ్చాను. నేను చెబుతుండగానే ఎగబడినట్టు నా చేతిలో నుంచి ఆ పొట్లాన్ని అందుకున్నాడు. పొట్లం విప్పి అందులోని డబ్బు కళ్ళకద్దుకొని షర్టు జేబులో వేసుకున్నాడు. చాలా సంతోషం అన్నాడు. నేను చిన్నగా దగ్గి గొంతు సవరించుకుని మొహమాటంగా అడిగాను, మీరు మా నాన్నగారికి 2000 ఫీజు ఇవ్వాలి. ఆయన డైరీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. తేలికుట్టినట్టు ఉలిక్కి పడ్డాడు సూర్యారావు. ఏమిటి? నేను మీ నాన్నగారికి బాకీ పడ్డానా? నేను ఎవరికీ బాకీ లేను. ఆయన మీరు పొరపడుంటారు అన్నాడు ముఖం చిట్లిస్తూ. మా నాన్నగారు పొరపాటును కూడా పరుల సొమ్ము ఆశించరు పౌరుషంగా అన్నాను. నిజాయితీ ఆయన ఒక్కడి సొత్తే అన్నట్టు మాట్లాడతావేమిటి? అక్కడికి నేను ఊరి వాళ్ళ సొత్తును కాజేసినట్టు? నేను మీ నాన్నకే కాదు ఎవరికీ బాకీ లేను. అతను స్వరం పెంచాడు. షాపులోని సేల్స్ మ్యాన్, కస్టమర్లు తలలు తిప్పి నా వైపు చూస్తున్నారు. నాకు అవమానంతో తల కొట్టేసినట్టయింది. సూర్యారావు అబద్ధం చెబుతున్నాడని వాళ్లలో ఎంతమందికి తెలుసు? నన్ను మోసగాడినన్నట్టు ఆయన చూస్తుంటే నా తల వాలిపోయింది. నేను తలదించుకుని అక్కడి నుంచి కదిలాను. ఇదిగో పంతులు, వెనుక నుంచి అతను పిలిచాడు. అప్రయత్నంగానే వెనుతిరిగాను. ఇలా దగ్గరికిరా. నాలో అనగారిన ఆశ మళ్లీ చిగురించింది. ఒకవేళ నాన్నగారికి తనివ్వాల్సిన డబ్బు గుర్తుకొచ్చిందేమో అనుకుంటూ కౌంటర్ దగ్గరికి నడిచాను. ఇంట్లో జరుగుబాటుకు ఇబ్బందిగా ఉందా? ఇందా ఈ డబ్బుంచు. 50 రూపాయల నోటు జోబులోంచి తీసి అందివ్వబోయాడు. నా 30 ఏళ్ల జీవితంలో అంతటి అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. శరీరంలోని రక్తమంతా ముఖంలోకి పొంగి వచ్చినట్టయింది. నేను మిమ్మల్ని యాచించడానికి రాలేదండి అని అక్కడి నుంచి వడివడిగా బయటకొచ్చాను. మనసులో అస్పష్టమైన వేదన. పరుల సొమ్ము పాము వంటిది అంటారే, కానీ ఈ మనుషులు డబ్బు దగ్గర న్యాయాలని, నీతి నియమాలని విస్మరించి ఎందుకింత దిగజారిపై ప్రవర్తిస్తారు? ఈ లోకంలో నిజాయితీకి విలువలేదా? నేను వాదించిన కేసు గెలిచాను. క్లయింట్ 1000 రూపాయలు ఫీజిచ్చాడు. విషయం అమ్మతో చెప్పాను. భగవంతుడి దారి చూపాడు. మీ నాన్నగారి మాసికం ఖర్చులకి డబ్బు వెతుక్కోవాల్సిన అవసరం లేదు అంది ఆవిడ. అంతకంటే ముఖ్యమైన పని మరొకటుంది అంటూ రామస్వామికి డబ్బు అందచేయాలని చెప్పాను. నువ్వు ఆ పని చెయ్యి, లేకపోతే మీ నాన్నగారి ఆత్మ శాంతించదు. నేను గతంలో రామస్వామి నివాసం ఉండే ఏరియాకి వెళ్లి అతని గురించి ఇరుగు పొరుగు వాళ్ళని విచారించాను. మీ నాన్నగారు అతని కేసు గెలిపించినప్పటికీ వచ్చిన డబ్బులు అప్పులు వాళ్ళు గెద్దల్లా తన్నుకుపోయారు. కుటుంబం గడవని పరిస్థితి. అందుకే ఊరుదిలి వెళ్లిపోయాడు పాపం అన్నాడు ఒక ఆయన సానుభూతిని కనబరుస్తూ. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాని ఊరుదిలి వెళ్ళాక ఫలానా చోట ఉన్నానని మీకెవరికైనా ఉత్తరం రాశారా ఆయన? ఇరుగు పొరుగు వాళ్ళు కదా, ఆ మాత్రం స్నేహబంధాలు మీ మధ్య ఉన్నాయనే అనుకుంటాను. అతను జవాబిచ్చేలోగా మరొక అతను అన్నాడు. ముఖం చెల్లక ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి ఊరుదిలిపోయిన అతను మాకెందుకు ఉత్తరాలు రాస్తాడండి? ఏడాది క్రిందట ఏదో పని మీద విజయవాడ వెళ్లాను. మా ఆడవాళ్ళకి చీర కొందామని. మన్హార్ షాపుకి వెళ్తే అక్కడ రామస్వామి సేల్స్ మ్యాన్ గా కనబడ్డాడు. మరిప్పుడు అదే షాప్లో పనిచేస్తున్నాడో లేదో. ఇప్పుడే సైకిల్ మీద అక్కడికి వచ్చిన వ్యక్తి అన్నాడు. ఆ షాప్లో కాకపోతే మరో షాప్లో పనిచేస్తూ ఉంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, ట్రాన్స్ఫర్స్ ఉండటానికి అన్నాడు మరో వ్యక్తి. ఇంతకీ రామస్వామితో మీకేం పని బాబు? మళ్ళీ ఏదైనా కేసు? అతని మాట పూర్తి కాకుండానే పనుంది అని క్లుప్తంగా చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. విజయవాడ వెళ్లి షాపులో విచారిస్తే రామస్వామి అక్కడ పని మానేసి చాలా నెలలైందని, ఇప్పుడెక్కడున్నాడో తెలియదనే చెప్పారు. నేను నిస్పృహగా వెనుతిరగబోతుండగా షాప్లోకి వస్తున్న యువకుడొకడు, అతను బహుశా అక్కడే పనిచేస్తున్నాడు అనుకుంటాను,
రామస్వామి వైజాగ్లో మధురవాడలో ఉన్నాడు సార్ అన్నాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు? అడ్రస్ తెలుసా? తెలుసు సార్ అని అడ్రస్ చెప్పాడు. అతనికి ధన్యవాదాలు తెలియచేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. మీరు జగన్నాథం గారి అబ్బాయి భాస్కర్ కదూ? మధురవాడలో బస్ దిగి రోడ్డు వారు నడుస్తున్న నేను ఎదురుగా వస్తున్న వ్యక్తి అడగటంతో ఆగి ఆ వ్యక్తిని పరిశీలనగా చూశాను. అతను రామస్వామి. ఎన్ని సంవత్సరాల తర్వాతైనా అతన్ని పోల్చుకోగలను. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు ఏ వ్యక్తి కోసం నేను వెతుకుతున్నానో అతనే ఎదురై పలకరించడంతో సంభ్రమంతో తబ్బిబ్బయ్యాను. నా తల మీద నుంచి పెద్ద బరువు దింపుతున్నట్టు రిలీఫ్గా ఫీల్ అయ్యాను కూడా. అచ్చం మీ నాన్నగారిలాగే ఉన్నారు బాబు. ఆహా, మిమ్మల్ని చూస్తే మీ నాన్నగారిని చూసినట్టే ఉంది. అతని కళ్ళల్లో తడి. బావున్నారా? బావున్నాను బాబు, మీ నాన్నగారి దయవల్ల. రండి ఇంటికి వెళ్దాం అని నా భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఆ స్పర్శలోని ఆత్మీయత నా అణువణువును పులకరించింది. అతనే ఆటో పిలిచాడు. రామస్వామి ఇల్లు. నాకెదురుగా కూర్చున్న రామస్వామి అడిగాడు, నాన్నగారు కులాసాగా ఉన్నారా బాబు? పోయారండి, నెల రోజులు కావస్తోంది. షాక్ అయినట్టు అతని ముఖమే చెబుతోంది. ముఖంలో విచారం, కళ్లలో తడి. లోపలికి వెళ్లి భార్యను పిలుచుకొచ్చాడు. ఆమె ముఖంలో కూడా విషాదం. సానుభూతి వచనాలు చెప్పి 10 నిమిషాల తర్వాత టిఫిన్ తెచ్చిపెట్టింది. మీ నాన్నగారు దేవుడిలాంటి మనిషి. నిజాయితీలో ఆయన తర్వాతే ఎవరి పేరైనా చెప్పుకోవాలి. ఉన్న కొద్దిపాటి ఆస్తి దాయాదులు పరమైనప్పుడు మీ నాన్నగారే కేసు టేకప్ చేసి వాదించారు. ఆయనకి ఫీజు ఇవ్వడానికి నా దగ్గర అప్పట్లో చిల్లి గవ్వలేదు. ఒక పూట తింటే మరో పూట పస్తుండేవాళ్ళం. ఆయన ఉచితంగా కేసు వాదిస్తున్నారని అభిమానపడి నా భార్య మెడలోని మంగళసూత్రాలని నాన్తాడిని అమ్మి ఆ డబ్బు ఆయనకి ఫీజుగా ఇవ్వబోయాను. ఆ విషయాన్ని ఎలా తెలుసుకున్నారో లేక ఊహించారో నన్ను నిలదీసి అడిగారు. ఆయన ముందు అబద్ధం చెప్పలేక నిజం చెప్పేశాను. కేసు గెలిచి నీకు డబ్బొచ్చాక నా ఫీజు ఇద్దుగాన్లే, కాని అందుకోసమని నీ భార్య మెడలోని మాంగళ్యాన్ని అమ్మడం తప్పు కదూ అని నేను బంగారం అమ్మిన షాపునకు నన్ను తీసుకెళ్లారు. అప్పట్లో ఆ షాపు ఓనరు కేసు మీ నాన్నగారే టేకప్ చేశారు. అందువల్ల ఏ గొడవ లేకుండా వ్యవహారం సెటిల్ అయింది. నా భార్య మెడలోకి మళ్లీ మాంగళ్యం వచ్చి చేరింది. కేసు గెలిచి దాయాదుల నుంచి డబ్బు వచ్చిందని తెలియగానే అప్పులు వాళ్ళు నన్ను చుట్టుముట్టారు. వచ్చిన డబ్బు అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఇంకక్కడ ఉండలేక ఎలా బ్రతకాలో తెలియక చాలా ఊళ్ళు తిరిగి చివరికి ఇక్కడికి గాద్గదిక స్వరంతో చెబుతున్నాడు రామస్వామి. ఇప్పుడు బావున్నాను. పాత పేపర్లు కొని రీసైక్లింగ్ చేసే ఫ్యాక్టరీకి అమ్ముతున్నాను. మీ నాన్నగారి ఫీజు ఇవ్వాలనుకుంటుండగా నా భార్యకి 6 నెలల క్రిందట హార్ట్ ఆపరేషన్ అయింది. అతని స్వరంలో పశ్చాత్తాపం. నాన్నగారిని మళ్లీ చూడలేనన్న విషాదం అసలు రూపంలో వ్యక్తమవుతోంది. నాళ్ళకి నిజమైన మనిషిని చూస్తున్నందుకేమో అతని కళ్ళు కూడా తడయ్యాయి. ఉన్నట్టుండి నేను వచ్చిన పని గుర్తుకొచ్చి జేబులో నుంచి పొట్లాన్ని బయటకు తీశాను. ఇది మా నాన్నగారి పెట్టెలో ఆయన మరణానంతరం దొరికింది. నేను ఆయనకి కోర్టు ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బులో మిగిలిన డబ్బిది. ఈ డబ్బు మీకు ఇవ్వాలని మీరు విజయవాడలో ఉన్నారని ఎవరో చెప్తే అక్కడికి వెళ్ళాను. అక్కడ గతంలో మీరు పనిచేసిన బట్టల షాప్లో ఎవరో చెప్పారు మీరిక్కడ ఉన్నారని. రామస్వామి ఆ పొట్లాన్ని విప్పి దాంట్లో డబ్బుని దిగ్భ్రమంగా చూస్తూ అడిగాడు, ఈ డబ్బు నాకివ్వాలని మీరు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికొచ్చి చాలా శ్రమపడ్డారు. ఎంత డబ్బు ఖర్చు? మీ నాన్నగారి రక్తమే మీలోని ప్రవహిస్తోంది. అదే నిజాయితీ, అదే మంచితనం. ఆయన కళ్లల్లో నీళ్లు. ఒక్కసారి పొగడ్తలు కూడా ఇబ్బందిని కలగజేస్తాయి. కుర్చీలో ఇబ్బందిగా కదిలాను. మీ సొమ్ము మీకు అందజేయటం కూడా గొప్ప విషయమేనా? వెళ్ళడానికి ఉద్యక్తు నవ్వుతూ కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాను. 1 నిమిషం బాబు. రామస్వామి లేచి లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాల తర్వాత వచ్చి చేతిలోని డబ్బును నా ముందుకు చూపాడు. మీ నాన్నగారికి నేను ఇవ్వాల్సిన ఫీజు తీసుకోండి. మీరాయనకి ఫీజు బాకీ పడ్డట్టు నాతో ఆయన చెప్పలేదే. కొన్నేళ్ల క్రిందట కేసు గెలిచాక ఫీజు ఇద్దులేగాని అని నాన్నగారు నిజంగా అతనితో అన్నారో లేక అతన్ని అనునయించడానికి అన్నారో తెలియదు. రామస్వామి తనకు నిజంగా ఫీజు బకాయి ఉండి ఉంటే ఆ విషయాన్ని ఆయన డైరీలో రాసుండేవారు కదా. ఆ మాట అతనితో అన్నాను. నోటి మాట చాలదా బాబు? కాగితం మీద రాసి పెట్టాలా? 150 రూపాయలు నాకు ఇవ్వటం కోసం అంతకు 4 రెట్లు డబ్బు ఖర్చు పెట్టి ఇంత దూరం వచ్చారే, ఎందుకని? నా సొమ్ము నాకు ఇవ్వాలనే నిజాయితీ మీలో ఉంది కాబట్టే. ఈ నాన్నగారు నాకు చేసిన సహాయానికి ప్రతిగా కాకపోయినా ఆయన రుణాన్ని తీర్చుకోలేకపోయిననే బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. తీసుకోండి, దయ ఉంచి తిరస్కరించకండి. క్షమించండి,
మీరు మా నాన్నగారికి బాకీ ఉన్న విషయం ఆయన డైరీలో ఎక్కడా ప్రస్తావించలేదు. నేను ఈ డబ్బు తీసుకోలేను. తీసుకుంటే ఆయన అవమానించినట్టే అవుతుంది. అది కాదు బాబు, అతనేదో చెప్పబోయాడు. మన్నించండి అని ముందుకి కదిలాను. మరో 2 రోజుల తర్వాత నాన్నగారి మాసకం. అప్పు చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం నా అభిమతం కాదు. అది నాన్నగారి ఆశయాలకు విరుద్ధం కూడా. అయినా చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం కర్మకాండ చెయ్యక్కర్లేదు. వాళ్ళ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తించకుండా ఉండటమే వాళ్ళకి నిజమైన ఆత్మశాంతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.